గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖలో జరిగిన అమానవీయ ఘటన. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య కాలనీలో చుట్టూ జనావాసాల మధ్య ఒక కాలువలో, డ్రైనేజీ కాలువలో పసికందు శరీర భాగాలు కనిపించడం ఎంత దారుణమైన ఘటన ఇది. కాళ్ళకు కాళ్ళు, చేతులకు చేతులు, బాడీ పార్ట్స్ అన్నీ కూడా వేరు చేసి ఆ కాలువలో పడేశారు. ఇప్పటికీ ఈ ఘటన జరిగి 2 రోజులు అవుతున్నా ఆ పసికందు తల భాగం మాత్రం లభించలేదు. కానీ కోపం, క్షణికావేశం, పగ పెంచుకోవటం ఎందుకు ఈ హత్యలకు దారి తీస్తుంది అనేటటువంటి ఘటన చూస్తే గనక, ఒకప్పుడు మనం మానసిక ఆరోగ్య పరిస్థితి బాగోపోతే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, బాగు చేసుకోగలం అని అనుకునే ఆలోచన నుంచి ఇప్పుడు ఈ మెంటల్ కండిషన్స్ అనేవి చాలా సైకోయిజంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇది ఎవరో ఒక దుర్మార్గులు చేసినటువంటి పనే. ఎందుకంటే ఒక పసికందుని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది, ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది. అలాంటి పిల్లల్ని అక్రమ మార్గమా ఇంకొకట పక్కనే పెడితే ఆ పిల్ల అంటే ఆ బేబీని అంత దారుణంగా బాడీ పార్ట్స్ అన్ని స్పేర్ చేసి చుట్టూ జనావాసాల మధ్య ఉన్నటువంటి ఒక డ్రైనేజీ కాలువలో పడేయడం అనేది చాలా దారుణమైన ఘటన. ఈ ఘటనకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ ఉదయ్ కుమార్ గారు అలుజంగి ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళం, ఎందుకురా నీకు అంత కోపం, ఎందుకురా పగలు, ఏమైనా తీసుకుపోతావా, మోసుకుపోతావా అనేవాళ్ళం. కానీ ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న నేర ఘటనలు చూస్తుంటేనే నిజంగా సమాజంలో మనుషుల ముసుగులో ఉన్నటువంటి మానవ మృగాలు, మనం అదే పదం వాడతాం, అంతకు మించి ఇంకేం వాడలేదు. నిజం, మానవత్వం ఉండేవాడు మనిషి, కానీ అది మనిషి అనేవాడు కరువైపోతున్నాడు. కారణం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎదుటి నుంచి ఆశించడం ఎక్కువైపోతుంది. ఈ నాకు ఇలా చేయాలని వాళ్ళు ఆశించినట్టుగా ఎప్పుడైతే ఉండటం లేదో వాడు అది చేయలేదు కాబట్టి వాడికి ఏదైనా హాని చేయాలి. తర్వాత ఒక నార్సిస్టిక్ యాటిట్యూడ్ అంటారు, అంటే నేను గొప్ప, నేనేం చేసినా సరే నేను దొరకను, నేను తెలివైన వాడిని. అంతేకాకుండా వాడు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేదా వాడు చూసినటువంటి సినిమాల ప్రభావం కానీ, ఈ మధ్య ఓటీటీలు వచ్చిన తర్వాత ఈ క్రైమ్ రిలేటెడ్ థింకింగ్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే అవతల వ్యక్తి తను అనుకున్నట్టుగా లేదు, వాడిని ఆశించింది ఇవ్వకపోయినా, లేదా ఏదో ఆర్థికపరమైనటువంటి అంశాల మీద వీడు నాకు ఇలా చేస్తాడా, వీడికి ఏం చేస్తే వాడు ఏ రకంగా బాధపడితే తగిన శాస్తి అవుతుంది అనేటువంటి ఒక పశు ప్రవృత్తి పెరిగిపోతుంది. దానివల్ల ఒక క్రూరమైన ఆలోచన అవతల వాళ్ళకి ఎలా హాని కలిగించాలి. సో అదర్స్ వీక్నెస్ ఈజ్ స్ట్రెంగ్త్. వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళని ఆర్థిక పరంగా నష్టం చేయొచ్చా. అంతకుముందు మీకు తెలిసి ఉంటుంది, బైక్స్ కాలుస్తుంటారు. ఎక్కడైతే బైక్లు ఉంటే వాడి ఫ్రెండ్స్ ఉంటే పెట్రోల్స్ కాల్చిస్తుంటారు, అంటే ఆడ బైక్ ఇవ్వకపోయినా అలాగే వాళ్ళకి ఆ వ్యక్తి ఎవరైతే ఈ పాప ఉందో వాళ్ళ తల్లిదండ్రులు వీరికి ఏదో రకంగా హాని చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళకి నేరుగా ఏదైనా దెబ్బతీసే కన్నా వాళ్ళ పిల్లల్ని అయితే ఇలా బాగుంటుంది, వాళ్ళు ఇంకెక్కువ సఫర్ అవుతారు అనేటువంటి మరో విషయం ఏంటంటే, ఆ వ్యక్తి కూడా ఆ సరౌండింగ్స్లో ఉంటాడు, వాడు ఎటెండ్ అవుతుంటాడు, జరుగుతుంది చూస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈ మధ్య ఒక ఓటీటీ సినిమా వచ్చింది, దాంట్లో ఒక మాట ఉంటుంది అనమాట, ఆ బాడీ తాలూకా హెడ్ కనబడలేదు, ఆ హెడ్ కానీ కనబడిపోతే మనం ఎవడు చేసాడో కష్టం అని అది అండర్లైన్ చేసుకుంటారు. అంటే ఈ ఒక విధంగా ఇటువంటివి కూడా ఆ నేరగాళ్ళకి, లేదా నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళకి, లేదా నేరం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఏదైతే షార్ట్ కట్ ఏంటి లేదా సేఫ్ ఏంటి అని తెలియడానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా ఆలోచన వస్తుంది. అదే ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక రకమైనది ఒక ఫ్యామిలీ 2 వచ్చింది, దాంట్లో ఒక్కొక్క పార్ట్ కట్ చేసి ఒక్కొక్క ప్రాంతంలో పారేస్తుంటారు అనమాట. సో ఇటువంటి వీళ్ళు సాధారణ చాలా సెన్సిటివ్ మైండ్ కలిగి ఉంటారండి. ఈ నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారు ఏం కాదు, మానసిక వైకల్యం, అది చాలా సెన్సిటివ్గా ఉంటారు. చేసి వాళ్ళ తలకండి ఏది చిన్న వాళ్ళకి అవతల కష్టం కలిగితే వాళ్ళు చాలా ఆనందపడిపోతుంటారు అనమాట. ఆ రకమైనటువంటి ఆ మెలిసియస్ హ్యాపీనెస్ అంటారు, ఎదుటివాడికి నష్టం కలిగించడం ద్వారా వీళ్ళు ఆనందపడతారు, అంతే మెలిసియస్ హ్యాపీనెస్ అంటారన్నమాట. సో మంచి పని అయింది అని. సో అది ఇంకా విశృంఖలత అంటారు కదా, అది విశృంఖలతగా మారిపోయి నేను నేరం తాలూకా పరిధిలోకి నేను రాలేను, నేను తప్పించుకోగలను అని చెప్పి దాన్ని వెంటనే చేయడం చేసే మ్యాక్సిమం ఏంటంటే చట్టం తాలూకా చేతులు చాలా పెద్దగా దొరుకుతారు, కానీ ఆ క్షణంలో ఏం జరుగుతుందో ఆలోచన ఉండదు వాళ్ళకి. సరే, ఇప్పుడు మీరన్నట్టు ఇలాంటిది మానసిక వైకల్యం, మానసిక బలం కాదు వాళ్ళకి అంటున్నారు. అంటే ఎదుటివాడికి నష్టం కలిగించాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు అక్కడ పిల్లల పెద్దవాళ్ళ ఇదేమి వాళ్ళ మైండ్ సెట్ ఉండదు. అంటే వాళ్ళకి ఏది చేస్తే అక్కడ వెహికల్ ఉంటే వెహికల్ నష్టం చేయొచ్చు, లేదా పిల్లలు ఉంటే పిల్లలు కావచ్చు, అంటే ఏ రకంగా, లేదా నేరుగా వాళ్ళని కూడా అటాక్ చేయొచ్చు.
అలా కూడా ఉంది. ఆ మధ్య మీరు చూసుంటారు, సెలూన్లో కట్ చేస్తుంటాడు అతను. కట్ చేస్తుంటే పక్కవాడు హ్యాలెన్ చేసి సరిగ్గా లేదని అంటే సో ఆ కత్తి తీసుకొని ఆయన్నే కట్ చేశాడు. అంటే ఆ క్షణం అన్నమాట, స్పట్ ఆఫ్ ఎమోషన్ అంటాం మనం. ఎప్పుడైతే ఒక్కసారి ఆ ఆలోచన తేడొచ్చేసరికి అడ్రినల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఎక్కువ అడ్రినల్ రావాలంటే ఆ మైండ్ పని చేయదు, ఎందుకంటే బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ ఎక్కువ గ్రహిస్తుంది అడ్రినల్. వాడికంటే ఆ ఆలోచన లేకపోయేసరికంటే వెంటనే ఏం చేయాలి, అందుబాటులో కత్తి ఉంటే కత్తి. సో అందుకే దుష్టులకు దూరంగా ఉండాలంటే అటువంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండడం, లేదా ఇటువంటి ఆలోచన విధానాన్ని పరిశీలించి మనం జాగ్రత్త ఉండాలి తప్ప. సో చట్టం దొరుకుతారు కరెక్టే, కానీ అయిపోయినటువంటి నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు కదా. సార్ వీళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారా, అప్పటికప్పుడు కూడా డెసిషన్స్ తీసుకొని ఇలాంటివి చేయడానికి తెగబడతారంటారా? అంటే మొదట్లో ఉండదు, మొదట్లో ప్రిపేర్నెస్ ఉండదు, అకస్మాత్తుగా అనుకోకుండా చేస్తారు. ఒకసారి చేసి ఎప్పుడైతే దొరకలేదు చిన్న విషయాలు మొదలు పెడతారు. అలా అయ్యేసరికి ఏంటంటే అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేర ప్రవృత్తి ఉందనుకోండి, సో మ్యాక్సిమం బయలుకి వెళ్తారు, లోన్ వేస్తారు, 14 తర్వాత వస్తారు. తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చరికి ఏంటంటే ఏదైనా 14 రోజులే కదా అనేటువంటి ఆలోచనతో ఆ రకంగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకే చూడండి, స్టేషన్లో ఎప్పుడైనా సరే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇటువంటి నేరాలు జరిగిన వాళ్ళు ఎవరైనా పాత ఉన్నాయో అన్ని స్టేషన్లో కూడా వాళ్ళు రివిజన్ చేస్తారు. ఎందుకంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్ కాల్ అలవాటు పడిపోతారు అనమాట. చేసి పర్వాలేదు అంటే ముఖ్యంగా ఏంటంటే ఏం జరగదులే, మేము తప్పించుకోగలములే, లేదా పలానా వాళ్ళు ఉన్నారులే, పలానా వాళ్ళు రారు, వస్తారని భావంతో అనమాట. ఒకరోజు కాదు ఒక రోజున బయటపడుతుంది. కానీ ఆ క్షణంలో వాళ్ళకి జరిగినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చీమ కుట్టిందనుకోండి, దాన్ని ఇలాగా చేసి అంటే అది ఒక పసుపు ప్రవృత్తి. సో ఇది పరాకాష్ఠ ఇది అనమాట. అది తాత్కాలికం అవ్వచ్చు, అది చిన్నదాన్ని అవ్వచ్చు, అది పేరెంటింగ్లో ఉంటుంది. పేరెంటింగ్లో కూడా ఏంటంటే కొన్ని లోపాలు, సరిగా చిన్నప్పుడే ప్రేమ అభిమానం లేకపోవడము, సెన్సిటివ్నెస్ లేకపోవడము, వాడికి బేసిక్ ఎమోషన్స్ వాడికి సాల్వ్ అవ్వకపోవడము, సాటిస్ఫై అవ్వకపోవడము, ఇవి కూడా వాళ్ళు ఆ ప్రవృత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ నేరగాళ్ళని చదివినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూస్తారు. ఆ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉందా, లేదా ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అది కూడా ఒక వ్యక్తిలో ఈ రకమైనటువంటి అంటే బేసిక్ నీడ్స్ ఏవైతే సాటిస్ఫై అవ్వకపోతే, కనీస అవసరాలు కానీ వాళ్ళు కానీ సంతృప్తి చెందకపోయినట్లయితే వాళ్ళు పశుప్రవృత్తి పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఘటనలో కూడా బేబీని అంటే డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా ఆ అమ్మాయి అంటే ఒకవేళ ఇల్లీగల్గా ఆ బేబీ పుట్టుండుంటే అడ్డు తొలగించుకోవటానికి ఈ రకంగా కూడా కొన్ని చూస్తున్నాం మనం, నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేయటం, కాలువల్లో పడేయటం ఇలాంటివి. బట్ ఈ పర్టికులర్ కేసులో మాత్రం ఆ చిన్న పాపవి బేబీవి కాళ్ళు చేతులు అన్నీ వేరు చేసి తలని మిస్ చేశారు. అంటే ఏదైనా ఛాలెంజ్ ఇవ్వాలి అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి? అదే నేను చెప్పాను కదండి, ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా ఇతర నేరగాళ్ళతో సంబంధం ఉండాలి, లేదా బ్యాక్ హిస్టరీ ఉండాలి. ఎందుకంటే ఆ తల దొరికితే కదా ఐడెంటిటీ అవుతుంది. మామూలుగా డిఎన్ఏ వాటితో అవ్వడానికి అవకాశం ఉండదు. సో ముందు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడానికి అవకాశం లేదు కదా, అది ఎవరిది అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీని వెనకాతల వాడికి ఆ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటుంది, లేదా క్రిమినల్ రిపోర్ట్లు అంటే ఇలా అయితే తల దొరికితేనే ఐడెంటిఫై అవ్వదు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి చేసిన వాడికి క్రిమినల్ హిస్టరీ ఉండాలి అంటారా? ఎందుకంటే ఆ ధైర్యం కూడా రావాలి కదా సార్ ఒక బేబీని. అంతే కదండి, ఇది 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 మటు ఫస్ట్ చేసేది కాదు. అంటే నేర ప్రవృత్తి ఉండొచ్చు, ఆ ఏరియాలో సంబంధించినటువంటి ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండవచ్చు, లేదా ఎక్కడి నుంచి తెచ్చి కూడా పడవచ్చు. కాకపోతే అంటే ఇది మటుకు ఫస్ట్ క్రైమ్ మాత్రం కాదు. ఎందుకంటే వాడు చాలా ఆరితేరినటువంటి వాడు. ఆరితేరంటే అసలు యాక్చువల్గా బాగా కోపం వచ్చినటువంటి కొడితే అది గోడ తగిలి ఏదో అయింది అనుకోవచ్చు, లేదా చేతిలో 5 అంతవరకు ఒక 1 యాక్ట్. ఆ 1 యాక్ట్లో వాడు అవ్వలేదు అనుకోండి, అదే పదే సుత్తో 10 సార్లు కొట్టిన వాళ్ళు ఉంటారు కదా. అంటే వాళ్ళు ఆల్రెడీ బాగా ఫెరోషియస్ అనమాట. అంత ఫెరోషియస్ అయిన తర్వాత ఆ నార్మల్ అయిన తర్వాత అంటే చంపాడు ఫస్ట్, ఆ ఫెరోస్ ఇంకా చాలలేదు కాబట్టి ఆ పీసెస్ చేయాలి, వేరు పెట్టాలి, ఐడెంటిఫై అవ్వకుండా చేయాలి అని అంటే ఇది ఆర్గనైజ్డ్ క్రిమినల్ అనమాట. వాడు ఆర్గనైజర్ మర్డర్ అయ్యి ఉంటాడు తప్ప వాడికి పూర్వానుభవం ఉంది, లేదా సినిమాల ప్రభావం ఉన్నా సరే అంతగా సినిమా ప్రభావం చేత కాదు, బట్ వాడికి ఏ రకంగా తప్పించుకోవచ్చో అన్న ఆలోచన వీడికైనా ఉండొచ్చు. అటువంటి సమూహానికి చెందిన వ్యక్తి కూడా అయ్యవచ్చండి. ఈ క్రిమినల్ నేర ప్రవృత్తి చూసి నేర్చుకున్నారు అనుకోవడానికి సినిమా వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది, విలనిజం కూడా మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడు ఈ తరహా నేర ఘటనలు మాత్రం అంతకు మించి ఉన్నాయి. సో ఓటీటీ సినిమాలే అంటారా? అంటే ఖచ్చితంగా అంటే వాట్ యూ టేక్. అలాంటప్పుడు మరి బుద్ధా సినిమా చూసి అందరు బుద్ధులు అయిపోవాలి కదా. అంటే వాట్ యూ టేక్ అంటే సమాజంలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆర్థికపరమైన అవసరాలు విపరీతంగా పెరగడం వలన విలాసవంతమైనటువంటి విషయాల పట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ దేనికి వాడుతామండి, సమాచారం కొరకే కాదు కదా. ఇప్పుడు ఫోన్ బట్టి కూడా ఐడెంటిటీ, నీ దగ్గర ఐఫోన్ ఉందా లేకపోతే నీ దగ్గర ఏ ఫోన్ ఉందా, దాని తల ఖరీదు బట్టి మన తలకు ఐడెంటిటీ. సో ఇలా ఒక ఇతరుల కన్నా నేను గొప్పగా ఉండాలి,
ఇతరులకన్నా గొప్పగా ఉండాలి, ఏ రకంగా గొప్ప పని చేస్తే గొప్పతనం అవుతుంది. సో అలా కాదు, షార్ట్ కట్ అంటే ఈజీ మనీ, లావిష్ లైఫ్, ఈజీ మనీ ఉండాలి. నువ్వు కావాలంటే కష్టపడాలి, సామర్థ్యం పెంచుకోవాలి. అటువంటి డైరెక్షన్ లేకపోవడం వలన, లేదా తల్లిదండ్రుల నుంచి సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వలన సో ఈ రకమైనటువంటి విధానం పెరుగుతుంది. ఇది కేవలం ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు ఉందని కాదు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కూడా ఆర్థిక అవసరాలు ఎక్కువ ఉన్న వాళ్ళ మీద దేనికైనా సరే మనీ ఈజ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఇప్పుడు లావిష్ ఎక్స్పెండిచర్కి, ఆ విధానాలకి, ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన తర్వాత సో ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్లైట్లో వెళ్ళాలి, ఇటువంటి అవడంటే సో సోర్స్ లేదు, ఖర్చులు జాబితా ఎక్కువ ఉంది, అప్పుడు ఈజీ మనీ ఎలా వస్తుంది? ఇంకా మీరు చూసినట్లయితే ఈ మధ్యనే మనం చాలామంది ఈ మాదక ద్రవ్యాల ఈ రవాణాలో కానీ, లేదా ఈవెన్ మన ఏజెన్సీలో ఇవి కానీ చాలా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వండి. పర్టికులర్ యూత్, ముఖ్యంగా 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎక్కువగా అవుతారు. ఎందుకంటే 24 ఇయర్స్ ఆల్రెడీ లైఫ్ కొంత అర్థం చేసుకుంటారు కాబట్టి, బై దట్ టైం ఒక మ్యారేజ్ అయినా సెటిల్ అవుతారు కాబట్టి వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. ఆ ఎఫెక్ట్స్ సంపాదించే కెపాసిటీ ఉండదు, కానీ వాళ్ళ లావిష్ లైఫ్ కి డబ్బులు కావాలి. వాళ్ళు కొంతమంది చూస్తుంటాం, వాళ్ళ ఏజ్కి వాడి తాలూకు లైఫ్ స్టైల్కి ఎక్కడ సంబంధం ఉండదు. వీటికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పేరెంట్స్ కూడా అడగరు. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, అమ్మాయి మొబైల్ పట్టుకొస్తే ఇంట్లో వాళ్ళు అడగరు, మొబైల్ ఎవరు ఇచ్చాని అడగరు. అంటే ఫ్రెండ్ మొబైల్ ఎందుకు ఇచ్చి అడిగితే ఆ అమ్మాయి భవిష్యత్తు వాళ్ళు నిలబడదలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, సైడ్ ట్రాక్ అవుతున్నది. ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువ ఇంపాక్ట్. నువ్వు ఏ 5 తిరుగుతావో వాళ్ళ సమూహమే నీవు. సో ఎటువంటి వాళ్ళతో ఉన్నాం అంటే చాలామంది పేరెంట్స్ అంటారు మా అబ్బాయి చెడు స్నేహం అని. కాదు, చెడు స్నేహం ఎందుకు అవుతుంటే ఆ యాక్చువల్లీ వీళ్ళలో ఉంది కూడా. బర్డ్స్ ఆఫ్ ఈక్వల్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు, ఒకే జాతి పక్షులు ఒక చోటు చేరుతాయి. కాబట్టి ఇవి కేవలం వాళ్ళ పిల్లలు కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తాలూకా విధానాలు ఏంటి, ఆలోచన విధానం ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ ఎయిమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఇవి కూడా పేరెంట్స్ కొంత అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేదా నేర ప్రవృత్తి ఎలా ఉంటుందంటే ఇది ఊబి లాంటిది. ఒకసారి అందులోకి వచ్చిన తర్వాత మళ్ళీ సంస్కరించబడడం అంటూ ఉండదు. ఒకసారి ఏదైనా కారణం చేత ఒక జువెలిన్ హోమ్కి కానీ, లేదా ఇంప్రిజన్మెంట్ కానీ, టెంపరీ అయినా సరే, కస్టడీలు ఉన్నా సరే, ఒకసారి వాడికి ఆ భయం పోయిందంటే వాడు దేనికైనా దిగజారడానికి అవకాశం ఉంటుంది. అది ఆ ఫస్ట్ భయం వరకే ఉంటుంది. అది సో కంచరపాలెంలో జరిగిన ఈ పసికందు ఘటన మాత్రం చాలా బాధాకరమైన ఘటన. ఎందుకంటే ఇప్పటికీ 2 రోజులు అవుతున్నా ఎవరు ఈ నేరానికి పాల్పడ్డారు, ఎవరు ఈ పసికందును శరీర భాగాలు వేరు చేసి జనాలు చుట్టూ అదేమైనా నిర్మానుష్య ప్రాంతమా, అటవీ ప్రాంతమా కాదు, చుట్టూ ఇరుకిరుకుగా ఉన్నటువంటి సందులు, ఇల్లులు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అంత డేర్ స్టెప్ చేసి ఎవరు ఆ పసికందును అలా చేసి ఆ కాలువలో పడేశారు. ఒక ఛాలెంజ్ ఎవరికో విసరాలి అనుకున్నట్టు ఇంటెన్షన్ కనపడుతుంది. ఎందుకంటే అటు పోలీసులు కావచ్చు దొరకకూడదు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ఖచ్చితంగా మానసిక వైకల్యంలో ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటెన్షన్ చాలా ఎక్కువగా క్రూరంగా ఉంటుంది అన్నట్టుగానే. సో ఇక్కడ ఆ బేబీ సంబంధించినటువంటి తల అనేది మాయం చేయడం ద్వారా నేను ఎవరికి దొరకకూడదు, అలానే పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టాలి, లేకపోతే అతను ఎవరికైతే హాని కలిగించి నష్టం కలిగించి తన పగని తీర్చుకోవాలి అనుకున్నారో ఆ రకమైనటువంటి ప్లానింగ్తో చేసినటువంటి ఇది క్రైము. చాలా బాధాకరమైన ఘటన. ఈ ఘటనకు సంబంధించి మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.